ఒకరోజు బ్రహ్మకి విష్ణువుకి ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం మీద చిన్న గొడవ మొదలైంది. అలా ఇద్దరు గొడవ పడుతున్న సమయంలో ఈ యూనివర్స్లో ఉన్న చీకటి నుండి జ్యోతి రూపంలో ఉన్న పెద్ద లింగం ఒకటి వారిద్దరి మధ్యలో ప్రత్యక్షమైంది. ఆ లింగం ఎంత పెద్దగా ఉందంటే దాని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో ఎండింగ్ పాయింట్ ఎక్కడో కూడా తెలియట్లేదు. అగ్ని రూపంలో ఉన్న ఆ లింగం నుండి ఒక వాయిస్ వినిపించింది. మీ ఇద్దరిలో ఎవరైతే ఈ లింగం యొక్క స్టార్టింగ్ పాయింట్ని కానీ లేదా ఎండింగ్ పాయింట్ని కానీ ముందుగా వచ్చి చెబుతారో వారే గొప్ప అనే మాటలు వినిపించాయి. ఆ లింగం చాలా చాలా పొడవుగా ఉంది. ఎంత పొడవుగా అంటే ఈ విశ్వంలోని 14 లోకాల్ని దాటేసేంత పొడవుగా ఉంది. సో వాళ్ళిద్దరిలో ఒకరు పైన ఉన్న 7 లోకాలని, మరొకరు కింద ఉన్న 7 లోకాలని వెతకాలని నిర్ణయించుకున్నారు.